ఓకే గైస్, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. ఓకే ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నామండి? లాస్ట్ సెషన్లో ఎవరు చెప్తారు? లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసాం? సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. సి గైస్, మరి లాస్ట్ సెషన్లో సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం, రైట్? మరి ఈరోజు సెషన్లో మనం రోల్అవుట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మీలో ఎంతమందికి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఐడియా ఉందండి? హౌ మెనీ పీపుల్ నో అబౌట్ రోల్అవుట్ ప్రాజెక్ట్? రోల్అవుట్ ప్రాజెక్ట్ మీద ఎవరికైనా ఐడియా ఉందా? రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఎంతమందికి ఐడియా ఉంది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? మ్యూట్లో పెట్టాలి వాయిస్. నిరంజన్ మ్యూట్లో పెట్టండి. రోల్అవుట్ ప్రాజెక్ట్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? బేసికల్గా రోల్అవుట్ అంటే ఏంటంటేనండి, మనం ఒక ప్లాంట్ కి ఇంప్లిమెంట్ చేసిన సొల్యూషన్ ని సిమిలర్ సెటప్ ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో అనదర్ ప్లాంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం రోల్అవుట్ అంటారు. ఓకే, దేర్ మైట్ బి 10% ఆఫ్ చేంజెస్ విల్ బి దేర్. 90 to 95% the project solution will be similar to other plants business as well. ఓకే, ఇంకా ఎవరు చెప్తారు? రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఎవరు చెప్తారు? చెప్పండి, ఇంకెవరికైనా ఐడియా ఉందా? రోల్అవుట్ ప్రాజెక్ట్స్ గురించి మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దామండి. మరి ఇప్పటి వరకు మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాము, సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే, అలాగే మనకి రోల్అవుట్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, రోల్అవుట్ ప్రాజెక్ట్ను ఒక మినీ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఓకే, మినీ ఇంప్లిమెంటేషన్ అంటారు. మినీ ఇంప్లిమెంటేషన్ అంటే ఇది చిన్న ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అయితే దగ్గర మనకి సుమారు ఒక మినిమం 15 months నుంచి 25 months, 3 years వరకు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, బట్ రోల్అవుట్ ప్రాజెక్ట్లో మనకి అంత ఉండదు. ఈ ప్రాజెక్ట్ మనకి 7 to 8 monthsలో క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకే, 7 to 8 months క్లియర్ అయిపోతుంది. కాబట్టి రోల్అవుట్ ప్రాజెక్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎందుకు ఇంత తక్కువ టైంలో మనకి రోల్అవుట్స్ అనేది అయిపోతుంది అంటే, ఒక కంపెనీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉందనుకోండి, ఒక కంపెనీ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేశారు. మళ్ళీ ఇంకో కంపెనీ కోడ్కి ఇంప్లిమెంటేషన్ చేయటం అంటే కాస్ట్ ఎఫెక్టివ్ కంపెనీకి. ఓకే, అందుకే ఏంటంటే మళ్ళీ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అంటే ఒక కంపెనీ కోడ్కి ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, ఒక ప్లాంట్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అంటే అగైన్ దెర్ ఈస్ నో నీడ్ టు స్టార్ట్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ ఫర్ అదర్ కంపెనీ కోడ్స్. ఓకే, అందుకే ఏంటంటే రోల్అవుట్ ప్రాజెక్ట్ అనేది ఒక మినీ ఇంప్లిమెంటేషన్ లాంటిది, అండ్ దెర్ ఈస్ నో నీడ్ టు స్టార్ట్ అగైన్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ ఫర్ అనదర్ కంపెనీ కోడ్ సిన్స్ we will copy the similar functionality like master data and configuration data from existing company code and plant. అది ఇక్కడ ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకే, కాబట్టి రోల్అవుట్ ప్రాజెక్ట్లో మనకి సిమిలర్ ఫంక్షనాలిటీని కాపీ చేసుకుంటాం అనమాట. కాబట్టి దీంట్లో అగైన్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అంటే మళ్ళీ చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది కంపెనీకి. అందుకే ఏంటంటే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ లేకుండా
సో మనకి తక్కువ టైంలోనే కాపీ చేసుకున్నాం. అంటే ఒక కంపెనీ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, ఒక ప్లాంట్కి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది అనుకో, సో కంపెనీ కోడ్ సెట్టింగ్స్, ప్లాంట్ సెట్టింగ్స్ మనకి కాపీ చేసుకోవచ్చు అనమాట. సిమిలర్ ఫంక్షనాలిటీ. కాబట్టి దీన్ని మనం రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్. ఓకే. సో మనకి కొన్ని విషయాలు మనకి కాపీ చేసుకుంటాం. కొన్ని సెట్టింగ్స్ సిమిలర్గా ఉన్న సెట్టింగ్స్ మనం కాపీ చేసుకుంటాం అనమాట. సో అందుకే దీన్ని సో మనకి మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అయితే కాపీ చేసుకోండి. ట్రాన్సాక్షనల్ డేటా ఏ కంపెనీ కోడ్గా ఆ కంపెనీ కోడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో కాబట్టి రోల్ అవుట్లో ఏంటంటే సో మనకి మాస్టర్ డేటా అలాగే కాన్ఫిగరేషన్స్, సిమిలర్ కాన్ఫిగరేషన్స్ ఉన్నవి కాపీ చేసుకుంటారనమాట. సో అందుకే దీన్ని రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటారు. ఇది కూడా ఒక మినీ ఇంప్లిమెంటేషన్ లాంటిది అనమాట. ఓకే. ఇదేంటో ఒకసారి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. నా స్క్రీన్ విజిబుల్ అండి, కన్ఫర్మ్ చేయండి. ఓకే. సో నా దగ్గర 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి అనుకోండి. అజ్యూమ్ సార్ కంపెనీ కోడ్ అంటే ఏంటంటే బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు టాటా అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి. టాటా కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా సంబంధించి టీసీఎస్, అలాగే టీసీఎస్ మన ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఓకే. టాటా కమ్యూనికేషన్, టాటా కన్సల్టింగ్, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ కంపెనీ అంటే పర్పస్ మనకి ఇవన్నీ కూడా నేను మెల్లగా చెప్తాను. కంపెనీ కోడ్ పర్పస్లు ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సో రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏమీ లేదు. రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే మ్యాక్సిమం ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన కంపెనీ కోడ్ని రిఫరెన్స్ కింద తీసుకొని మనం కాపీ చేసుకుంటాం అనమాట. ఓకే. కాబట్టి అంటే ఎనదర్ కంపెనీ కోడ్కి కాపీ చేసుకుంటాం. మళ్ళా ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అనేది కంపెనీకి టైం వేస్ట్ అనమాట. కాబట్టి సిమిలర్ ఫంక్షనాలిటీ మనం కాపీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో 1 కంపెనీ కోడ్ నా దగ్గర ఉంది. ఒక కంపెనీ కోడ్ ఓకే. యూఎస్ఏలో ఉంది కంపెనీ కోడ్. ఓకే. ఒక కంపెనీ కోడ్ మనకి కెనడాలో ఉంది. ఓకే. ఈ యూఎస్ఏ కంపెనీ కోడ్లో ఏమైతే ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెండో కంపెనీ కోడ్ ఏదైతే ఉందో ఈ రెండో కంపెనీ కోడ్ నుంచి మనం కాపీ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అంటే ఈ రెండో కంపెనీ కోడ్ కాపీ చేసుకోవాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ని రిఫరెన్స్ తీసుకొని రెండో కంపెనీ కోడ్ కాపీ చేసుకోవాలంటే ఏం కాపీ చేసుకుంటాం జనరల్గా? సో రోల్ అవుట్లో ఉన్న మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన కంపెనీ కోడ్ని రిఫరెన్స్ కింద తీసుకొని మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో కాబట్టి
అంటే ఏంటి, ఈ కంపెనీ కోడ్లో ఉన్న సెట్టింగ్స్, ఈ కంపెనీ కోడ్లో ఉన్న ప్లాంట్ సెట్టింగ్స్ కానివ్వండి, మాస్టర్ డేటా కానివ్వండి, కాన్ఫిగరేషన్ డేటా కానివ్వండి, అందులో ఉన్న డేటా నుంచి ఇందులోకి కాపీ చేసుకుంటాం. సిమిలర్గా ఉంటాయి. అంటే ఈ యూఎస్ఏ కంపెనీ కోడ్కి ఈ కెనడియన్ కంపెనీ కోడ్కి సిమిలర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మ్యాక్సిమం యూఎస్ఏ కెనడా అంటే పక్క పక్కనే ఉంటాయి. ఒక ట్యాక్స్ రిక్వైర్మెంట్స్ తప్పిస్తే, అంటే యూఎస్ఏలో ట్యాక్స్, కెనడాలో ట్యాక్స్ రిక్వైర్మెంట్స్ కొంచెం వేరువేరుగా ఉంటాయి. అవి కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అంటారు. అలాంటి కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ని పక్కన పెడితే మనకి సిమిలర్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో ఆ సిమిలర్ ఫంక్షనాలిటీని మనం కాపీ చేసుకోవచ్చు. అంతేగాని యూఎస్ఏ కంపెనీ కోడ్లో ఉన్న ట్రాన్సాక్షనల్ డేటాని ఇందులో కాపీ చేసుకోరు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే యూఎస్ఏ కంపెనీ కోడ్ సంబంధించిన ట్రాన్సాక్షనల్ డేటా వేరు, కెనడియన్ కంపెనీ కోడ్ సంబంధించిన ట్రాన్సాక్షన్ వేరు. సో మాస్టర్ డేటాని కాపీ చేసుకోవచ్చు. మనం మాస్టర్ డేటా అంటే ఏం చెప్పుకోవచ్చు అండి? ఎవరు చెప్తారు మాస్టర్ డేటా? ఎస్ఏపీలో మనకి వెండార్ మాస్టరు, మెటీరియల్ మాస్టరు, ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్టు, ఇలాంటివి మాస్టర్ డేటాస్ అంటారు. కాబట్టి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాస్టర్ డేటా అని రాస్తున్నాం. అందులో ఈ యూఎస్ఏ కంపెనీ కోడ్లో ఉన్న మెటీరియల్ ఏమైతే ఉంటాయో ఆ సిమిలర్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం ఇందులో కూడా కాపీ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి వెండార్ మాస్టర్, మన S4 హనాలో బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఆ మాస్టర్ డేటాని కూడా మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే మనకి ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్ట్, ఇవన్నీ కూడా మనం అప్కమింగ్లో డిస్కస్ చేస్తాము. సో ఇలాంటివి కూడా మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. కాపీయింగ్ ద సిమిలర్ ఫంక్షనాలిటీ అంటే మాస్టర్ డేటా యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషన్ డేటా. సో కాన్ఫిగరేషన్ అంటే మనకి దీనికి సంబంధించిన ఇందులో ఉన్న ప్లాంట్స్, మన యూఎస్ఏ కంపెనీ కోడ్ ఉన్న ప్లాంట్స్, కెనడియన్ కంపెనీ కోడ్స్ ఉన్న ప్లాంట్ సెట్టింగ్స్ లాంటివి కాపీ చేసుకోవచ్చు. కాన్ఫిగరేషన్స్ ప్లాంట్ టు ప్లాంట్. సో మనకి వీటిని ఆర్గనైజేషన్ ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ డేటా అన్న పర్చేజ్ ఆర్గనైజేషన్స్, సో ఇలాంటివి ప్లాంట్ అసైన్మెంట్స్. సో ఇలాంటివన్నీ కూడా మనం కాపీ చేసుకుంటాం అనమాట. ఓకే. సో అలాగే మనకి పర్చేజ్ సంబంధించిన డాక్యుమెంట్ టైప్స్, ఓకే, అలాగే మనకి ప్రైజింగ్ డీటెయిల్స్, సో ఇలాంటివి కూడా మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్, ఇలాంటివన్నీ కూడా మనం కాపీ చేసుకుంటాము. కొన్ని రాస్తున్నాను, అన్నీ రాయట్లేదు, తర్వాత మనం అప్కమింగ్లో డిస్కస్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మనం ఇప్పుడు మన పర్చేజ్ ఆర్డర్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, అకౌంట్ అసైన్మెంట్స్ అంటే ఐటమ్ కేటగిరీస్ ఉంటాయి మనకి. సో అవి కాపీ చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే మనకి ఇంకా మనం ప్రైజింగ్ కండిషన్స్ కాపీ చేసుకోవచ్చు. అలాగే మనకి ఓబీవైసీ సెట్టింగ్స్ అంటారు అనమాట, అకౌంట్ డిటర్మినేషన్. రేపొద్దున ఎవరైనా అడిగితే చెప్తారని చెప్పి మేము ఇస్తున్నాను ఇక్కడ. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ సంబంధించినవి,
స్పెషల్ ప్రొక్యూర్మెంట్ సంబంధించినవి. సో ఇలాంటివన్నీ కూడా మనం కాపీ చేసుకోవచ్చు. సో ఎలాంటివి మనం కాపీ చేసుకోకూడదు, కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కాపీ చేసుకోకూడదు. ఇప్పుడు మనకి యూఎస్ సెట్టింగ్స్, కెనడాకు సంబంధించిన సెట్టింగ్స్ కొన్ని ట్యాక్స్ రిలేటెడ్, అవి వేరు. సిమిలర్గా ఉన్న మాత్రమే కాన్ఫిగరేషన్స్ కాపీ చేసుకుంటాం. అన్నీ చెయ్యం మనం. కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి, చేసుకోమన్నమాట. సో లోకలైజేషన్ అంటే ఆ కంట్రీకి సంబంధించిన కొన్ని లోకల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమైతే నేను చెప్పానో ఈ సెట్టింగ్స్ అయితే మనం రియల్ టైంలో కాపీ చేసుకోం. ఓకే, ఎస్ఏపీ ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో అడుగుతారు నేను. సో హ్యావ్ యూ డన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని అడుగుతారు. హ్యావ్ యూ డన్ సపోర్ట్ ప్రాజెక్ట్, హ్యావ్ యూ డన్ రోలర్ ప్రాజెక్ట్, ఎస్ ఐ హ్యావ్ డన్ రోలర్ ప్రాజెక్ట్, టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అండ్ మాస్టర్ డేటా యూ కాపీడ్ అని చెప్పి అడుగుతారు. అప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పాలి. ఓకే, సో దీనికి ఆన్సర్ కూడా ఇదే. సో ఇన్ ఎస్ఏపీ ఎంఎం రోల్అవుట్ ప్రాజెక్ట్ వీ కాపీ ద ఎగ్జిస్టింగ్ గ్లోబల్ టెంప్లెట్ ఉంటుంది అనమాట. ముందు ఏంటంటే వీటి అన్నిటికి టెంప్లెట్ బేస్డ్ అనమాట. ఇవి అన్నిటికీ టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. టెంప్లెట్ క్రియేట్ చేసుకొని అందులో మొత్తం అన్ని రాసుకుంటారు ముందు, ఏమేమి కాపీ చేయాలి, ఏమేమి కాపీ చేయకూడదు. ఓకే, అవన్నీ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది రియల్ టైంలో. కాబట్టి సో ఇలా మనం చెప్పినట్లయితే కంపల్సరీగా ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పాయింట్స్ నేను ఏమైతే ఇక్కడ చెప్పినవి ఉన్నాయో ఈ పాయింట్స్ చెప్పినా మనకి సరిపోతుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ యూ హ్యావ్ కాపీడ్ అని చెప్పి అడిగితే సో మనం ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే కొన్ని మూమెంట్ టైప్స్ కూడా మనం కాపీ చేసుకోవచ్చు. మూమెంట్ టైప్స్ ఉంటాయి. సో మూమెంట్ టైప్స్ కొన్ని మనకి ఎస్ఏపీలో మూమెంట్ టైప్స్ అని ఉంటాయి, అవి కూడా కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి వెండర్ మాస్టర్, ఇన్ఫో రికార్డ్స్ ఇలాంటివన్నీ కూడా కాపీ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఎస్ఏపీలో సో ఈ కంపెనీ కోడ్లో ఉన్న సెట్టింగ్స్ ఇంకో కంపెనీ కోడ్కి కూడా మనం కాపీ చేసుకోవచ్చు. ఒక ప్లాంట్లో నుంచి ఉన్న రిక్వైర్మెంట్స్ మనం వేరే ప్లాంట్కి మనం కాపీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మెటీరియల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, మెటీరియల్ టైప్ అని. సో అలాంటివి కూడా మనం కాపీ చేసుకోవచ్చు. ఇవి రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్పండి. సో వెండర్ అకౌంట్ గ్రూప్స్, ఈ వెండర్ డొమెస్టిక్ కస్టమరా, లోకల్ కస్టమరా, ఇంటర్నేషనల్ కస్టమరా, సో అలాంటివి కూడా మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి రేపొద్దున ఎవరైనా రోల్అవుట్ ప్రాజెక్ట్ గురించి అడిగితే సో ఈ పాయింట్స్ అన్నీ మీరు ఇంటర్వ్యూలో చెప్తే డెఫినెట్గా సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీగా ఈ పాయింట్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. రోల్అవుట్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఏంటంటే రోల్అవుట్ ప్రాజెక్ట్ చేసే ముందు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన కంపెనీ కోడ్ రిఫరెన్స్ కింద తీసుకుంటాం. సో సిమిలర్ సెట్టింగ్స్ అన్నీ ఒక టెంప్లెట్లో రాసుకుంటాం. ఏమేం కాపీ చేసుకోవాలి, ఈ కంపెనీ కోడ్కి ఆ కంపెనీ కోడ్కి బిజినెస్ అనలిస్టులు ఏం చేస్తారంటే మనమే ఎస్ఐపిలో బిజినెస్ అనలిస్ట్ అయినా అన్ని ఈ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ ఏంటి, ఈ బిజినెస్లో ఉన్న సెట్టింగ్స్ ఏంటి, ఆ బిజినెస్లో ఉన్న సెట్టింగ్స్ ఏంటి, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి ఏంటి, సిమిలర్గా లేనివి అయితే కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. సిమిలర్గా ఉన్న ఫంక్షనాలిటీ ఇందులోకి దాంట్లోకి డిఫరెన్స్ ఏంటి అనేది మనం పట్టుకుంటాం. అది పట్టుకొని సో ఏమీ కాపీ చేయకూడదు, వాట్ నాట్ కాపీడ్, వాట్ వీ నీడ్ టు కాపీ అనేది మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఈ సిమిలర్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో ఎస్ఏపిలో ఈ సిమిలర్ ఫంక్షనాలిటీని మనం కాపీ చేసుకోవడమే రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటారు. రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే కాపీయింగ్ ద సిమిలర్ ఫంక్షనాలిటీ టు ద అనదర్ కంపెనీ కోడ్ అని చెప్పాలన్నమాట. ఓకే, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిన కంపెనీ కోడ్ని రిఫరెన్స్ కింద తీసుకొని మనం ఈ రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అనేవి ఎస్ఏపీ ఎంఎంలో చేస్తారండి. కాబట్టి ఇందులో మీకు ఎవరైనా డౌట్ ఉందా?
సో కాబట్టి పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది మనకి బేసికల్గా ప్లాన్ టు ప్లాన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్, ప్లాన్ టు ప్లాంట్ ఉంటుంది, కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్. ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్ మల్టిపుల్ ప్లాంట్స్కి ఉపయోగించవచ్చు, ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ అని ఉంటుంది. సెంట్రలైజ్డ్ అంటే ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి, మల్టిపుల్ ప్లాంట్స్కి సేమ్ ఉపయోగించుకోవచ్చు. ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్ ఒక ప్లాంట్కి ఉపయోగించుకోవచ్చు, ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్ ఒక కంపెనీ కోడ్కి ఉపయోగించవచ్చు. పర్చేజ్ ఆర్గనైజేషన్తో కంపెనీ కోడ్ రిలేటెడ్ ఉంది, ప్లాంట్తో రిలేటెడ్ ఉంది. ఓకే, మనం రోల్అవుట్ చేసేటప్పుడు కంపెనీ కోడ్ చేంజ్ అవుతుంది హా. కంపెనీ మనం ప్లాంట్ ఇప్పుడు మనకి ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది దేంతో రిలేటెడ్, మెటీరియల్ రిలేటెడ్. ఓకే, సో ఎంఎం రిలేటెడ్ ప్లాంట్ టు ప్లాంట్ కాపీ చేసుకుంటాం. ఇక్కడ మనకి సో రోల్అవుట్ ప్రాజెక్ట్. సో యూఎస్ఏ కంపెనీ కోడ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ అండ్ లైవ్లో ఉంది. ఇంకా కెనడియన్ కంపెనీ కోడ్ నాట్ రోల్అవుట్ రిక్వైర్డ్. సో నాట్ రోల్అవుట్ రిక్వైర్డ్ ఇదేంది. ఓకే, సో కాపీ ద ఎగ్జిస్టింగ్ మాస్టర్ డేటా కాన్ఫిగరేషన్ యూఎస్ఏ కంపెనీ కోడ్ అండ్ అడ్జస్ట్ ఓన్లీ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఫర్ కెనడియన్ కంపెనీ కోడ్. ఓన్లీ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ మనం అడ్జస్ట్ చేస్తాం, మిగతాయి కాపీ చేసుకుంటాం. ఎందుకు అంటే ఇది ఇలా చేయడం వల్ల ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్, ఖర్చు తక్కువ అవుతుంది. మళ్ళీ అగైన్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసుకోవాలి, కంపెనీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది, రిస్క్ తగ్గుతుంది. ఓకే, ఇదన్నీ కూడా రీజన్స్ అనమాట. సో అలాగే మనకి సో రోల్అవుట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం స్టడీ చేస్తాం మాస్టర్ డేటా కాన్ఫిగరేషన్, కెనడియన్ కంపెనీ కోడ్ది సజెస్ట్ చేస్తాం, అడ్జస్ట్ లోకల్ సెట్టింగ్స్ అడ్జస్ట్ చేస్తాం. అంటే ఏమైతే మనకి ట్యాక్స్ రిలేటెడ్, కంట్రీ స్పెసిఫిక్ అవి అడ్జస్ట్ చేస్తాం అనమాట. టెస్టింగ్ గోలే, మిగతావన్నీ కాపీ చేసుకుంటాం. ఓకే, సో ఏం కాపీ చేసుకోవాలి, మాస్టర్ డేటా కాపీ చేసుకోవాలి. సో మనకి రెఫరెన్స్ కంపెనీ కోడ్ని మనం కాపీ చేసుకుంటాం అనమాట. ఉపయోగించే టూల్స్, మైగ్రేషన్ టూల్స్, LSMW ECCలో అయితే, S/4HANAలో అయితే LTMC, మాస్ కాపీ చేసుకుంటాం మనం డైరెక్ట్గా. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్, ప్లాన్ టు ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా కాపీ చేసుకోవచ్చు. అలాగే పర్చేజ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ పర్చేజ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ కాపీ చేసుకోవచ్చు, ప్రైజింగ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ కాపీ చేసుకోవచ్చు. ఇవేంటి అన్నది మీకు తెలియకపోయినా ప్రజెంట్ చదివేసుకోండి, ఎందుకంటే మన అప్కమింగ్లో ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే, FI to MM ఇంటిగ్రేషన్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ మనం కాపీ చేసుకుంటాం. అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కాపీ చేసుకుంటాం. మాస్టర్ డేటా కాన్ఫిగరేషన్స్, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్, సో ఇవి కాపీ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఏమేమి కాపీ చేసుకోకూడదు అనేది కూడా ఇచ్చారు. సో మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. మనకి సబ్ కాంట్రాక్టింగ్ అని, స్టాక్ ట్రాన్స్ఫర్స్ అని, కన్సైన్మెంట్ అని, థర్డ్ పార్టీ అని, ఇవన్నీ కూడా స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో వస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మీరు కాపీ చేసుకోవచ్చు అనమాట. వాట్ ఈజ్ నాట్ కాపీడ్ ఇన్ ది రోల్అవుట్ ప్రాజెక్ట్, ఏమేం కాపీ చేసుకోకూడదు. ట్యాక్స్ ప్రొసీజర్స్ కాపీ చేసుకోం. ఓకే, అలాగే లోకలైజేషన్ సెట్టింగ్స్ కాపీ చేసుకోం. కంట్రీ స్పెసిఫిక్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ కాపీ చేసుకోం. స్టాట్యుటరీ లీగల్ రిపోర్ట్స్ కాపీ చేసుకోం. అలాగే కెనడా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఈ కంట్రీకి సంబంధించినవి ఒక రకంగా ఉంటాయి, ట్యాక్స్ ప్రొసీజర్ ఈ కంట్రీకి ఒక రకంగా ఉంటాయి. GST కెనడా ఇవన్నీ కూడా మనకి డిఫరెన్స్ ఉంటాయి, కాబట్టి ఇది కాపీ చేసుకోం. ఓకే, అండ్ మన రోల్అవుట్ ప్రాజెక్ట్, మన కాన్ఫిగరేషన్, దీనికి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటుంది, టెంప్లెట్ ప్రిపరేషన్ ఉంటుంది, డాక్యుమెంటేషన్, టెంప్లెట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆ తర్వాత కాన్ఫిగరేషన్, టెస్టింగ్, మైగ్రేషన్ అన్నీ దాంట్లో ఏదైతే ప్రాసెస్ స్టెప్స్ ఉన్నాయో ఇందులో కూడా అవే ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి. ఇందులో కూడా డిఫరెన్స్ ఏమి ఉండదు. అందులో ఏమైతే ఉందో స్టెప్స్ మనం అదే ఫాలో అవుతాం. బట్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కాపీ చేసుకుంటాం, అది కొత్తగా క్రియేట్ చేసుకుంటాం. యూనిట్ టెస్టింగ్ డేటా, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఈ టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం పర్ఫామ్ చేస్తాం. ఓకే, అలాగే మనకి కట్ ఓవర్ ప్లాన్ అంటే ఏంటి, మనకి కట్ ఓవర్ ప్లాన్ అంటే గో లైవ్ యాక్టివిటీస్, అంటే ప్రాజెక్ట్ అనేది ప్రొడక్షన్లోకి వెళ్ళే ముందు మనకి గో లైవ్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి తీసుకురావటం, సో దాన్నే మనం కట్ ఓవర్ ప్లాన్ అంటారు. సో కట్ ఓవర్ డేటా అంటారు. అంటే నాన్ SAP అంటే ఏంటి, సో ఇప్పుడు క్లయింట్ ఏదైతే ఉన్నాడో క్లయింట్ ఇప్పుడు SAPలోనే ఉన్నాడు, S/4HANAలో ఉన్నాడు. ఒకవేళ నాన్ SAPలో ఉండుంటే డేటాని మొత్తం కూడా మాస్టర్ డేటా అలాగే మొత్తం ట్రాన్సాక్షనల్ డేటాని కాపీ చేసుకుంటారనమాట. సో మనకి ఆ క్లయింట్ ఆల్రెడీ 5 years నుంచి నాన్ SAPలో ఉంటే ఆ డేటా మొత్తాన్ని కాపీ చేసుకుంటారు. ఏ రోజు ఎప్పుడు ఏ డేటాని కాపీ చేసుకోవాలి, ఓకే, మాస్టర్ డేటా ఎప్పుడు కాపీ చేసుకోవాలి, ఈ ప్లానింగ్నే కట్ ఓవర్ ప్లాన్ అంటారు అనమాట. ఓకే, సో కట్ ఓవర్ ప్లాన్ అంటే ఏంటి, మొత్తం నాన్ SAP డేటా అంతా SAPలో తీసుకురావటం అనమాట. యూజర్ ట్రైనింగ్ ఇస్తాం మనం. SAP ఎండ్ యూజర్కి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి మనం.
రియల్ టైంలో మనం ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా సరే కంపల్సరీగా ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏమవుతుందో చెప్పండి ఒకసారి ఎవరైనా. సో ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏమవుతుంది చెప్పాలి. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏమి జరగవు సార్. మనం ఎటువంటి డేటా కూడా ట్రాక్ చేయలేం సిస్టమ్. సో ఎండ్ యూజర్కి ట్రైనింగ్ అనేది ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఆ, వెరీ గుడ్, వెరీ గుడ్. So if we not provide proper training to the SAP end users, then what happen? Then he will commit so many mistakes. సో వాడు అన్ని రాంగ్ చేస్తూ ఉంటాడు. రాంగ్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి మనకి బౌన్స్ బ్యాక్ అయ్యి మన దగ్గరికి వస్తూ ఉంటాయి, మనమే సాల్వ్ చేయాలి. అప్పుడు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బిజినెస్ రిపోర్ట్స్ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ మనం టాప్ మేనేజ్మెంట్కి ఇచ్చిన వాళ్ళు అవుతాం. అండ్ షేర్ మార్కెట్లో వాల్యూ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఆడిట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కాంప్లైన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ ఎస్ఐపి ఎండ్ యూజర్ ట్రైనింగ్ అనేది మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే సో ఎస్ఐపి ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్స్ రాంగ్గా పోస్ట్ చేస్తారు. తప్పులు పోస్ట్ చేస్తే మనకి రాంగ్ ఇన్పుట్స్ని మేనేజ్మెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. రాంగ్ ఇన్పుట్ ఇస్తే ప్రాపర్గా ఆడిట్ ఇష్యూస్ వస్తాయి. ఆడిట్ ఇష్యూస్ వస్తే షేర్ మార్కెట్లో కంపెనీ వాల్యూ పడిపోతుంది. ఓకే, కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్సే మనకి మెయిన్. ఏంటి ఎస్ఏపి ఎండ్ యూజర్సే మనకి మెయిన్. ఎస్ఏపి ఎండ్ యూజర్స్తో మనం కోఆర్డినేట్ చేసుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాలి. ఎస్ఏపి ఎండ్ యూజర్కి కూడా సీనియర్స్ ఉంటారు, అందులో వాళ్ళు సెవరల్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు డైలీ కూడా. కాబట్టి అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? కాబట్టి యూజర్ ట్రైనింగ్ అంటే ఏంటి అనేది కూడా మనకి ఇవ్వాలి. అండ్ యూజర్ ట్రైనింగ్ సంబంధించిన డాక్యుమెంట్లు అవసరమైతే అవి కూడా రెడీ చేయాలన్నమాట. ఓకే, సో కాబట్టి యూజర్ ట్రైనింగ్ సంబంధించిన డాక్యుమెంట్లు, సో యూజర్కి ట్రైనింగ్ ఇవ్వటము కూడా మీ డ్యూటీయే. ఓకే, కాబట్టి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, రోల్అవుట్ ప్రాజెక్ట్లో మనం చేసేది ఏంటంటే కాపీయింగ్ ద సిమిలర్ ఫంక్షనాలిటీ. ఒక కంపెనీ కోడ్ నుంచి ఇంకో కంపెనీ కోడ్కి సెట్టింగ్స్ కాపీ చేసుకుంటాం మనం. సెట్టింగ్స్ అంటే సిమిలర్ ఫంక్షనాలిటీ ఉన్న సెట్టింగ్సే కాపీ చేసుకుంటాం. అండ్ మాస్టర్ డేటాని కాపీ చేసుకుంటాం. అంతేగాని ట్రాన్సాక్షనల్ డేటాని మనం కాపీ చేసుకోము. ఏమేం కాపీ చేసుకోకూడదు అంటే అక్కడ ఉండే లోకల్ రిక్వైర్మెంట్స్, అక్కడ ఉండే ట్యాక్స్, కంట్రీస్ వచ్చే రిక్వైర్మెంట్స్, రిపోర్ట్స్ అలాంటివి మనకి అవసరం లేదు. అలాంటివి కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ అందరికీ రోల్అవుట్ ప్రాజెక్ట్ మీద క్లారిటీ వచ్చింది. రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడిగినా సరే మీరు ఈరోజు మనం ఏమైతే చెప్పుకున్నామో అవే పాయింట్స్ మీరు ఇంటర్వ్యూలో డెలివర్ చేసినట్లయితే 100% జాబ్ కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు నేను ఏమైతే డిస్కస్ చేశానో ఈవెన్ మీకు కాన్ఫిగరేషన్ అంటే ఏంటో తెలియకపోయినా సరే ఈరోజు చెప్పిన పాయింట్స్ నేను ఇచ్చిన నోట్స్ ప్రిపేర్ అయ్యి అవే ఇంటర్వ్యూలో మీరు ఎక్స్పోజ్ చేసిన లేకపోతే సో డిమాన్స్ట్రేట్ చేసిన ఇంటర్వ్యూలో 100% మీరు యూ విల్ కమ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అందులో ఎటువంటి డౌటే లేదు. కరెక్ట్, బట్ అలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు మనకి ఇంపార్టెంట్ అనమాట. అలా ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వగలుగుతున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. సో సరిపోతుంది మనకి. సో కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ రోల్అవుట్ ప్రాజెక్ట్ సంబంధించింది మనం ఏమైతే క్లాస్లో చెప్పుకున్నామో దట్ సఫిషియంట్ ఫర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంటర్వ్యూలో ఇంతకంటే ఎక్కువ మనకి అడిగే ఛాన్స్ లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఐ విల్ ఆస్క్ యూ సర్టెన్ క్వశ్చన్స్ టు యూ గైస్. మరి మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయిపోయింది, సపోర్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది, రోల్అవుట్ ప్రాజెక్ట్ అయిపోయింది. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. అండ్ ఆన్సర్ కూడా యూ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, సో కాబట్టి ఆన్సర్ కూడా ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. సో కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. ఓకే, సో మనకి క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, సో వన్స్ యూ జాయిన్ ఇన్ టు ఎనీ ఆర్గనైజేషన్ యాజ్ ఏ SAP MM consultant, let's say for example it's a support project. Okay, and so what kind of a KT plan you will take from your senior members? కొంచెం అవుట్ ఆఫ్ కవరేజ్ క్వశ్చన్,
కానీ ఎంతమంది చెప్తారో నేను తెలుసుకుంటాను. వన్స్ యూ జాయిన్ ఇంటూ ఎనీ ఆర్గనైజేషన్ యాజ్ ఏ ఎంఎం కన్సల్టెంట్, సో వాట్ కైండ్ ఆఫ్ కేటీ ప్లాన్, సో కేటీ ప్లాన్లో మీరు ఎలాంటి క్వశ్చన్స్ రైట్ చేస్తారు, లేదా కేటీ ప్లాన్లో ఏ క్వశ్చన్స్ మీరు తెలుసుకుంటారు. ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళారు, ఒక కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు. ఓకే, జాయిన్ అయిన తర్వాత మీ సీనియర్స్ని మీరు కేటీ ప్లానింగ్ అడగాలి. సో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు ఇంటర్వ్యూ కేటీ ప్లాన్లో మీ సీనియర్స్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి? ఎవరు చెప్తారు? First, we have to ask them like a structure of that organization, like a project, how they are following, ఓకే, and after that, which kind of project it is, like client details and all those things we have to ask. ఓకే. ఎవరు చెప్తారా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారండి, మీ సీనియర్ మెంబర్స్ ఉంటారు కదా. సో సీనియర్ మెంబర్స్ నుంచి ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడున్న ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ ఇప్పుడు మీరు నేర్చుకున్న 3 ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని మీరు ఏ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి? First of all, we will start with the complete the server designing. What are the landscape we have with respect to business? First of all, we know regarding business person, what type of business client, ఓకే, what are requirements from the client, like that, sir. సో ఈ క్వశ్చన్ మీకు రేపొద్దున ఇంటర్వ్యూలోకి వెళ్తే కంపల్సరీగా మీ జాబ్లోకి వెళ్తే రేపొద్దున ఎంఎం కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, ఎంఎం కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, కంపల్సరీగా మీరు ఈ విషయం తెలుసుకోవాలా వద్దా? చెప్పాలి. Yes, we have. కాబట్టి ఈ క్వశ్చన్ రీజనబుల్లా కాదా మనకి? Yes, sir. రీజనబుల్ క్వశ్చనే కాబట్టి దీనికి ఆన్సరు మీకు నేను చార్ట్లో పెడుతున్నాను. ఓకే, ఇది మొత్తం చదివేసేయండి. ఎప్పుడు లోపల చదివేసేయాలంటే ఒక 5 రోజులు టైం ఇస్తాను నేను, 5 days టైము. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఓకే, సేమ్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు అంటే మరి ఆన్సర్ చేయలేరు. ఆన్సర్ ఎందుకు చేయలేరు అంటే అప్పుడే అంత స్కిల్ రాదు, ఫ్రెషర్స్ కాబట్టి. ఓకే, కాబట్టి మనం ఫ్రెషర్ లాగా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా మాట్లాడటం మనకి ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇక్కడ కొన్ని ఇచ్చాను, పాయింట్స్ ఇచ్చాను, ఏమేమి మాట్లాడాలి మొత్తం అంతా కూడా. ఓకే, సో ఈ విషయాలన్నీ కూడా రేపొద్దున మీరు అడగండి. ఓకే, రేపొద్దున మీ సీనియర్స్ని అడగండి, లేదా ఇప్పుడే మీరు ఏదైనా మీ ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీ ఫ్రెండ్స్, కలీగ్స్, లేదా చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, రిలేటివ్స్. సో వాళ్ళని అడగొచ్చు మీరు. ఇప్పుడు మీరు ఇది చూసుకోండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ టైప్? సో ప్రాజెక్ట్ టైప్ ఏంటి? ఎస్వహనానా, ఈసీసీనా, ఇంప్లిమెంటేషనా, సపోర్టా, రోల్అవుటా అనేది అడగొచ్చు కదా మీరు. ఇప్పుడు దీని గురించి మీకు ఐడియా వచ్చేసింది కదా, వచ్చేసిందా రాలేదా? ఓకే, నెక్స్ట్ ఈసీసీ ప్రాజెక్టా, ఎస్వహనా, ఈసీసీ అయితే ఏ వర్షను, ఎస్వహనా అయితే ఏ వర్షను అని అడగొచ్చు కదా. అలాగే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగా, ట్రేడింగా, ఫార్మానా, ఎఫ్ఎంసీజీనా, అలాగే ఏ కంపెనీ కోడ్స్కి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఏ కంట్రీకి సపోర్ట్ చేస్తున్నావు అని అడగొచ్చు కదా. సో వాట్ ఈజ్ యువర్ రోల్, సపోర్ట్ ప్రాజెక్ట్లో నీ రోల్ ఏంటి, రోల్అవుట్ ప్రాజెక్ట్స్లో నీ రోల్ ఏంటి. ఓకే, అలాగే ఎస్ఎల్ఏ ఏంటి, టికెట్స్ ఎస్ఎల్ఏ ఏంటిది, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్. ఎస్ఏపి ఎంఎం ప్రాసెస్లో సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ P2P ప్రాసెస్, ప్రొక్యూర్ టు పే ప్రాసెస్. మనం సో మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ నుంచి బెస్ట్ వెండర్ సెలెక్షన్, అలా మనకి P2P ప్రాసెస్ ఉంటుంది, మనం అప్కమింగ్ డిస్కస్ చేస్తాం. అలాగే మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు అడగొచ్చు అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరు ఏంటి అన్నది ప్రస్తుతానికైతే ఏం అర్థం కాదు, కొన్ని తప్పిస్తే. బట్ ఇవన్నీ కూడా ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను నేను. ఈ వారం రోజుల టైంలో
సో ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి వారం రోజులు టైం అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి హాఫ్ అన్ అవర్ టైమే. ఓకే, ఒక 1 అవర్ టైం అంతే. కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి వారం రోజుల టైము. ఈ వారం రోజుల టైంలో ఇవన్నీ పాయింట్స్ అన్నీ చదివేసేయాలి. ఓకే, పాయింట్స్ అన్నీ చదివేసి ఒక 3 మినిట్స్లో మనం టక్ 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 అని చెప్పండి, ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది. ఓకే, సో మీరు రేపొద్దున్న ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడడం తెలుస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు రేపొద్దున్న ఈ క్వశ్చన్స్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు వారం రోజుల్లోనే మీరు ఒక ఎస్ఐపి కన్సల్ట్ దగ్గర కూర్చొని మీరు మాట్లాడగలుగుతారు వారం రోజుల్లోనే. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న 3 క్లాసులు ప్లస్ ఈ కేటీ ప్లానింగ్ ఇంకా చెప్పే 3 క్లాసులు ఇంత ప్రాజెక్ట్ అయిపోతుంది. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీ డ్యూటీ ఏంటంటే ఒక రియల్ టైం కన్సల్టెన్స్ని కంపెనీలో పనిచేసే వాళ్ళని పట్టుకోండి, ఎవరినో ఒకరిని పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూర్తిగా నేర్చుకోండి. ఇప్పుడు ఈ వారం రోజుల క్లాసులు ఇంటి దగ్గర కూర్చొని సాటర్డే సండే మొత్తం అంతా మైండ్లో ఫీడ్ చేసుకోండి. వెళ్ళి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. మీరు వాళ్ళు మాట్లాడేది మీకు అర్థమవుతుంది, మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది. వారం రోజులకే మీకు అర్థమవుతుందా? అప్పుడు మీకు తెలియని పాయింట్లు ఏమైనా ఉంటే అవన్నీ నోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా? సో కాబట్టి ఇది ఒక ప్రాజెక్ట్ అసైన్మెంట్ అనుకోండి. అండ్ నేను చెప్పిన మొత్తం ఈ ఇంప్లిమెంటేషన్ 3 ప్రాజెక్ట్స్ అలాంగ్ విత్ కేటీ ప్లాను, అలాంగ్ విత్ ఈరోజు చెప్పిన కేటీ ప్లాన్లో ఏమేమి క్వశ్చన్లు అడగవచ్చు అనేది ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అప్కమింగ్ చెప్తాను. ఇవి జస్ట్ మీకు బేసిక్ లెవెల్ ఇచ్చాను. ఓకే, ఇంకా అప్కమింగ్లో మనం ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటాము. ఈ వారం రోజులకు సరిపడే సరుకు మీకు అయితే చార్ట్లో పెట్టాం మనం. ఇప్పుడు ఈ వారం రోజుల్లో మీకు నేను ఎన్ని క్లాసులు అయితే చెప్తానో అన్ని క్లాసులు అయిపోవాలి, అలాంగ్ విత్ కేటీ అయిపోయి ఇంకా మీరు ప్రాజెక్ట్ గురించి అడగగానే టక్ 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 అని చెప్పగలగాలి. అలా మీరు చెప్పగలిగితే అప్పుడు మీరు రేపొద్దున జాబ్లోకి వెళ్ళినా ఎవరితో అయినా మాట్లాడాలన్నా మాట్లాడగలుగుతారు. ఓకే, ఇప్పుడు అంటే ప్రిపరేషన్ లేదు కాబట్టి గుర్తుండదు. ప్రిపరేషన్ చేసుకొని వెళ్తే అన్నీ గుర్తుంటాయి. ఓకే, సో ఎప్పుడైనా నేను మాస్టర్ డేటా అనగానే టక్కున మాస్టర్ డేటా పేర్లు వచ్చేయాలి. ఓకే, సో ఏమేమి కాన్ఫిగరేషన్స్ రోల్ అవుట్లో కాపీ చేస్తారని క్వశ్చన్ అడగానే టక్కని చెప్పాలి, అక్కడ ఉన్న సెట్టింగ్స్ అన్నీ కూడా. ఓకే, వాట్ ఈస్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అనగానే టక్కని చెప్పాలి. వాట్ ఈస్ సపోర్ట్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ ఎస్ఎల్ఏ అనగానే టక్కని చెప్పాలి. వాట్ ఈస్ రిజల్యూషన్ టైం, రెస్పాన్స్ టైం అని టక్కని చెప్పాలి. ఓకే, అలా మీరు మాట్లాడగలగాలి నాకు. అందుకే ఈ వారం రోజుల టైం డ్యూరేషన్లో మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండండి. ఆ తర్వాత నేను ఒక ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఇస్తాను, ప్రాజెక్ట్ రిలేటెడ్. బేసిక్ ఇంకా అవ్వలేదు మనకి ప్రాజెక్ట్స్. మనకి ఎసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అని ఉంటుంది. అవి సిస్టంలో చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి బేసిక్ లెవెల్లో మనకి అయ్యింది. ఇంకా అడ్వాన్స్డ్ కొంచెం మనకి ఇంకా నేర్చుకోవాల్సింది మనం అప్కమింగ్ క్లాస్లో సిస్టంలో ప్రాక్టికల్గా చేసిన తర్వాత అప్పుడు నేర్పిస్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు నాన్ ఎస్ఐపి బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎస్ఐపి టెర్మినాలజీ మైండ్లో ఫీడ్ అవ్వాలి అంటే ఇవన్నీ వచ్చేసి ఉండాలి. ఓకేనా? రైట్, మరండి. థ్యాంక్ యూ. ఇవన్నీ చదివేసేయండి ఈరోజుకి.